హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి వీడియో ఇదేనండి. ఏంటి స్టార్టింగ్లోనే ఎండుమిర్చి చూపిస్తుంది అనుకుంటున్నారా? చూడండి, మిక్సీకి వేస్తున్నాను కారం పొడి. ఎలా వేస్తారండి, ఘాటు ఉంటుంది అనుకునేరు. కొంచెం వేస్తున్నానండి, 1/2 kg అంతా. ఎందుకనేసి కూడా చెప్తాను. ఇది కొత్త కారం పొడి అండి. కొత్త మిర్చి వచ్చాయి కదా, రెడ్ చిల్లీ వచ్చాయి కదండి, ఎండుమిరపకాయలు కొత్తవి. అది కావాల్సి వచ్చిందనమాట. ఎండుమిర్చి పొడి కావాల్సి వచ్చింది, కారం పొడి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ది అయితే ఉందండి, కారం పొడి ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టాము. కానీ కొత్త కారం కావాల్సి వచ్చింది. ఎందుకనేసి కూడా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తారని అనుకుంటున్నాను. ఎప్పట్లాగానే ఆదరిస్తారని అనుకుంటున్నానండి. ఇవి వచ్చేసి ఎండుమిర్చి చూపిస్తున్నాను. చూడండి, గంపలో పెట్టేశాం కదా. ఇవి కలర్ ఏంటి ఇలా ఉన్నాయనుకునేరు. బాగా రెడ్గా ఉన్నాయండి. ఎండకి ఇలా కనిపిస్తుంది, ఫోన్లో వీడియో తీస్తున్నప్పుడు ఇలా కనిపిస్తుంది ఎండకనేసి. బాగా రెడ్గా ఉన్నాయండి. కారం పొడి కూడా బాగా రెడ్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది కారం పొడి అయితే. ఒక 1/2 kg అంతా మిక్సీకి వేశాను. ఎందుకంటే ఉసిరికాయ పచ్చడి వేద్దామనేసి అత్త ఉసిరికాయ పచ్చడి వేస్తున్నారు. మేము మా ఇంట్లో ఉసిరికాయ పచ్చడి వేస్తున్నామా, అందుకనేసి కొత్త కారం అయితే బాగుంటుందనేసి మిక్సీకి వేస్తున్నానండి. ఫస్ట్ చూపించాను కదా, అవి మిక్సీకి వేసాను. ఇవి ఎండుమిర్చి బయట ఎండబెట్టేసాము, బాగుంటుంది వీడియో తీస్తామనేసి చూపిద్దామనేసి చూపిస్తుందని. ఈ మిర్చి ఏంటి ఇప్పుడే కొయ్యలేదు కదా అనుకునేరు. మిర్చి ఏం తెంపలేదండి. ఈ ఇలా ఎలా వచ్చాయనంటే చెప్తాను. చేనులో అప్పుడప్పుడు అక్కడ కొమ్మలు ఇరిగిపోతుంటాయండి. ఏవో ఒకటి పసులు అలా వెళ్తుంటాయి కదా, దూడలు అలా వెళ్తుంటే చేనులోకి ఎప్పుడన్నా ఒకసారి కొమ్మలు ఇరిగిపోతాయండి. కొమ్మలు ఇరిగిన కొమ్మలు మా అత్త చేనులోకి వెళ్తుంటారు కదా, అప్పుడు ఇరిగిన కొమ్మలు తీసుకొస్తుంటారండి. కింద పడిన కాయలు, ఇరిగిపోయిన కొమ్మలు అలా తీసుకొస్తుంటారా. అవి తీసుకొచ్చి ఇంటి దగ్గర ఎండబెట్టేసామండి. ఇలా అంతా క్లీన్ చేసేసుకొని, ఆకు అన్నీ ఉంటాయి కదా, అంతా క్లీన్ చేసేసి ఎండబెట్టేసాము. అప్పుడు కొన్ని అలా ఎండబెట్టేసి ఒక గంపకైనాయండి. గంప అంటే ఇది చూపిస్తున్నాను కదా, పుట్టి దాని నిండా అయినాయండి, ఒక పొట్టికి అయినాయి. ఇదంత అయితే కారం పొడి వేయలేదు, కొంచెం వేసాను అనమాట. 1/2 kg అంత వేసాను. కారం పొడి చాలా బాగుంటుంది, రెడ్గా వచ్చిందండి. కొత్త కారం కదా, చాలా బాగుంటుంది అనేసి పచ్చడిలోకి కొత్త కారం వేస్తే చాలా బాగుంటుందండి. ఉసిరికాయ పచ్చడి వేసాము, బాగా రెడ్గా చాలా బాగా వచ్చింది. వీడియో అయితే తీయలేదు, చూపించలేదు మీకు. ఇవి వచ్చేసి బొబ్బర్లు అంటారు, మేము అలసందులు అంటామండి. అలసందులు చేనులోటివేనండి, పండిండేటి చేనులోటివే. అలసందులు ఇవి వచ్చేసి గుగ్గులు ఉడికేసుకుంటా, గుగ్గులు అంటారండి. శివరాత్రికి అలసంద గుగ్గులు చేస్తాం కదా, చాలా బాగుంటాయి. అలసందలు పెట్టాం కానీ చాలా అవ్వలేదు. ఒక 5 kgs అయ్యాయండి, 5 kgs అవుతాయి. ఇవి కొంచెం చూపిస్తున్నాను మీకు. ఇవి ఇంట్లో ఉన్నాయన్నమాట లోపల. ఇవి నిన్న క్లీన్ చేసాము, ఒకసారి అయినాయి. ఇవి 1 kg అన్నీ నిన్న. అన్నీ ఎండకి ఎండబెట్టేసామండి. అవి అలసందులు నిన్న క్లీన్ చేసాము అంతా. ఇది చూడండి, ఇది ఏంటనుకుంటున్నారు? ఏంటి చెత్త చూపిస్తుంది అనుకుంటున్నారా? చెత్త కాదండి, ఇది మినప్పప్పు అంటారు కదా, దోశల్లోకి వేస్తాం కదండి, ఉద్దులు అంటాం మేము. ఉద్దులు, మినప్పప్పు అవేనండి. మీకు తెలిసే ఉంటుంది. ఇగో ఇవి చేనులో పెడతాం కదా, మేము చేనులో పెట్టామండి. ఉద్దులు ఇలాగుంటాయి చూడండి, ఉద్దులు మినప్పప్పు. దోశల్లోకి వేస్తాం కదా, అదేనండి. అంత కట్టి పుల్లలు అన్నీ ఉన్నాయని చూస్తున్నారా? అది అంతా చెట్లు పీక్కొచ్చాం కదా, పీక్కొచ్చారా, ఎండకి ఎండబెట్టేశారనమాట. పీక్కొచ్చారు కూలోళ్ళు, ఎండలో పెట్టేశామా. ఒక 2 days తర్వాత అంతా క్లీన్ చేస్తారు, కొడతారనమాట. కొట్టేసి ఉద్దులు తీస్తారు పక్కకి, గింజలు అంతా సెరుగుతారనమాట. అలాగా దోశలకి ఏమిటికైనా వేసుకోవచ్చు మనము. ఇడ్లీలోకి గుండ్లు ఉన్నాయి చూడండి, ఉద్దులు మినపప్పు. అవి మళ్ళీ
మిషన్కి వేస్తే పప్పు వస్తుందా, అప్పుడు దోశలకు వేసుకోవచ్చు. అంతా బయట ఎండబెట్టేసామా, ఇది ఒక వీడియో ఉంటుంది చూపిద్దామనేసి మీకు చూపిస్తున్నాను. ఇది కొంచెమే చూపిస్తున్నాను, ఇంకా ఆ సెన్లో పీకలేదండి. చిన్న సెన్ చూపాను కదా మీకు, వీడియోస్ చూస్తుంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. మా చిన్న చేను అని చూపించాను కదా ఒకసారి, ఆ చేనులోదేనండి ఇది ఉద్దుకట్టి. పెద్ద చేనులో అయితే ఇంకా ఉందన్నమాట, అది పీకలేదు. కారం పొడి అయితే ఒక 1/2 kg అంతా వచ్చింది, మిక్సీకి వేసాను. మేము వచ్చేసి కారం పొడి చాలా కొట్టిస్తామండి, ఒక 20 kgలు అలాగా మిషన్కి వేయిస్తాము. ఇంకా కొన్ని రోజులకి మార్చ్ అలాగనమాట, పండగకి ఉగాది పండగ అప్పుడు అంతా ఒక 20 kgలు అలాగా అంతా మిషన్కి వేస్తాము. అంతా ఏం చేస్తారు అనుకునేరేమో, అంతా మా వాళ్ళకి పంపిస్తామండి, మా వాళ్ళకి అందరికీ పంపిస్తాము. కొంచెం కొంచెం పంపించేసరికి మేము ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్లో ఉంది, ఒక 4 kgలు అంత ఉందండి ఫ్రిడ్జ్లో, సరిపోతుంది. వీడియో ఎలా ఉందండి? వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు కూడా లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.